నిర్గమకాండం 2వ అధ్యాయము 20వ వచనాన్ని పరిశుద్ధ లేఖనము నుండి వాక్యాన్ని ధ్యానించి అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుష్యుని అలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతని పిలుచుకొని రండి. నేను తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మీ మహా ఉచితమైన ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో దైవ జనాంగమైన నీ బిడ్డలతో కలిసి స్తుతించుటకు నీ దాసుడు శ్యామ్ గారి ద్వారా దీనుడికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మహిమ పొందుచు బలమైనటువంటి సాక్ష్యమును నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు అయ్యుండి విజ్ఞాపనలు ఆలకించి కార్యమును సిద్ధింపచేసి మెరిచిన స్వస్థత కార్యక్రమాన్ని బట్టి కూడా వందిస్తూ ఉన్నాను. మా తండ్రి, దైవజను నాతో ఉంచుము, మాట్లాడు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జీవితము మేలుందా నీవే కలుగా చేసితివో, జీవితము మేలుందా ఆ వస్తువుల వలననే మాకు, ఆ వస్తువుల వలననే మాకు చావు వచ్చేనకట. నీ వాక్యాతి క్రమ ఫలితమిదియే, నీ వాక్యాతి క్రమ ఫలితమిదియే. మా విచారము మాపు ఉపకారి నుతినికౌ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరకు దైవ సేవకునిగా మా ప్రత్యేక వందన మరణాతులు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీ మధ్యకు మీ సేవకులు దైవజనులు పిలువగా ఆహ్వానించగా ప్రత్యేకంగా మేము మా కుమార్తె యొక్క బిడ్డలను చూడటానికి ఇండియా దేశము నుండి ఒక నెల క్రితం మేము ఈ ప్రాంతానికి వచ్చి టెన్నీసీ నుండి గత రాత్రి మేము బయలుదేరి చికాగో వచ్చాం. బుధవారం ఇక్కడ నుండి మేము బయలుదేరి మరలా ఇండియా దేశానికి ఆంధ్రాకు వెళ్ళనై ఉన్నాం. ఉదయకాల సమయంలో దైవ చిత్తమును బట్టి దైవ సేవకులు ఏర్పాటు చేసిన మందిరంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని బోధించుటకు ప్రభు కృప చూపించిన వారై ఉన్నారు. మీ అందరిని నేను చూచి ఆనందిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దైవభక్తి కలిగి విదేశాలలో ఉన్నప్పటికీ కూడా మీ మనలను కని పెంచినటువంటి తల్లిదండ్రులు విడిచినా కూడా మనల్ని అందరినీ పోషించుచు నడిపించుచున్న క్రీస్తును మీరు ఏ విధంగా ఆరాధించుచు స్తుతించుచు ఉన్నందుకు మరొకసారి నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో సేవా పరిచర్య చేయుచున్న దైవజనుల కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు అనగా దైవ జనాంగమునకు సాదృశ్యం. మనం కూడా క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనందరం కూడా దేవుని జనాంగమే.
అనగా మనం కూడా క్రీస్తునందు రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఇశ్రాయేలీయుడే. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి మాటల్లో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వముగా వారు వెట్టి చాకిరి, దాని ఇంగ్లీషు భావంలో చాలా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని బాధించినట్లు, స్లీవ్స్ అనగా సర్వెంట్స్, వారిని చాలా 400 సంవత్సరములు 430 సంవత్సరములు పైబడి వారిని హింసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు ఐగుప్తు దేశానికి, అన్య జనాంగమైన దేశానికి వారు వెళ్ళటానికి గల ప్రధానమైనటువంటి కారణము ఏమిటి? ఇది ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. మనందరం కూడా దేవుని వాక్యాన్ని బాగుగా ఎరిగినటువంటి వారమై ఉన్నాం. దేవుడు సృష్టికర్త. ఆది దంపతులను దేవుడు తన స్వరూపమందు చేశాడు. వారు పరిశుద్ధులుగా జీవించి పతనమైన కాలము నుండి సృష్టి భూమి మీద దేవుడు ప్రత్యేకింపబడి, మానవుడు ప్రత్యేకింపబడి, జలప్రళయం వంటి నోవాహు కాలములో దేవుడు మానవుని శిక్షించి నిబంధన చేసినటువంటి కాలము గతించిన తరువాత దేవుడు కొంత మానవునికి కొంత స్వతంత్రతను ఇచ్చాడు. మనం పెంచుకున్న లేక కనుక్కున్న బిడ్డలకు కూడా మనం స్వతంత్రత ఎక్కువగా ఇచ్చినప్పుడు వారు కూడా మనకు దూరముగా ఎలాగైతే జీవిస్తారో దేవుని ప్రజలు కూడా అదేవిధంగా జీవించారు. పితృడైనటువంటి నోవాహు వాడలోంచి వచ్చినటువంటి ముగ్గురు కుమారులు షేము నుండి వచ్చినటువంటి అబ్రహాం నుండి వచ్చినవాడు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు సంతానం నుండి వచ్చినటువంటి వారు మనమై ఉన్నాము. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు లోతు విషయంలో ప్రార్థన చేశాడు కనుక, అందుచేత దేవుడు ఆది కాండములోనికి మనం ఒక మాటను గైకున్నట్లయితే, అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసి కటిక చీట సమయంలో సాయంకాల సమయమందు దేవుడు అబ్రహాముకు ఒక మాట చెప్పాడు. నువ్వు వృద్ధాప్యమందు చనిపోతావు, నీ పితరుల దగ్గరికి నువ్వు సురక్షితంగా వెళతావు, అందుచేత తమది కాని దేశమందు నీ జనాంగము 400 సంవత్సరములు వారు జీవిస్తారు అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. బైబిల్ గ్రంథంలో మానవుడిగా పుట్టి మరణించకుండా పరలోక రాజ్యానికి కన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఎవరంటే అబ్రహామే. తన బ్రతుకుండగానే దేవుడు నీ పితరుల దగ్గరకు స్వాస్థ్యాన్ని పొందుటకు నువ్వు వెళతావు సురక్షితంగానే దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగూ వారు యోసేపును బట్టి ఐగుప్తునకు చేరిన ఇశ్రాయేలీలు, యోసేపు మరణించిన తరువాత యోసేపును ఎరగనటువంటి కాలంలో వచ్చినటువంటి రాజును బట్టి వచ్చిన శ్రమలు, ఆ శ్రమలలో మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనందరికీ తెలుసు. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పినట్లు అబ్రహాం ఇస్సాకులకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల నేను ఆశీర్వదిస్తానని చెప్పబడినటువంటి వాగ్దానము అది ఐగుప్తిలో నెరవేరింది. ఐగుప్తీల కన్నా ఇశ్రాయేలీయులు ఎక్కువగా ప్రబలించుట చూచి విస్తరించుట చూచి ఆ దేశంలో ఉన్నటువంటి రాజును సైన్యమును అధికారులు కూడా భయపడి మగపిల్లలను పుట్టకుండా చంపించాలనేటువంటి ఆలోచన వారు కలిగిన వారై ఉన్నారు. అందుచేత మంత్రసాలను పిలిచి మగపిల్ల ఒకవేళ పుట్టిన ఎడల ఇశ్రాయేలీయులకు వారిని హతమార్చాలని చెప్పినప్పటికీ కూడా వారు దేవునికి భయపడి వారు అలాగూ చేయకుండా సంతానం అభివృద్ధి పొందినట్లు దైవ గ్రంథంలో మనం చూడగలం. దేవుని యొక్క ప్రియులారా, మోషే ఇశ్రాయేలుడికి పుట్టినప్పటికీ కూడా అహరోనుకి సహోదరుడైనప్పటికీ కూడా అహరోను పుట్టినటువంటి కాలంలో శాసనము లేకపోవచ్చు, కానీ మోషే పుట్టేటప్పటికి శాసనం ఏర్పడింది. బిడ్డలు పుట్టిన ఎడల ఆ బిడ్డలను చంపివేయాలి, మగ బిడ్డలను. ఏ తల్లి అయిన బిడ్డను
కనగలదు, పాలిచ్చి పెంచగలదు, కానీ ఏడిస్తే ఊరుకోబెట్టేటువంటి స్థితి ఎవరికి లేదు. అందుచేత ఆ బిడ్డను చంపలేక, ఆ బిడ్డను దాయలేక దేవుడు చూచుకుంటాడని జమ్ము పెట్టెలో వదిలి నైల్ నదిలో విడిచిపెట్టినటువంటి సత్యాన్ని క్రైస్తవులుగా మనందరం కూడా ఎరిగినటువంటి వారమై ఉన్నాం. మోషే వెళ్ళుచున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఫరో కుమార్తె స్నానమునకు వెళ్ళి ఆ బిడ్డను చూచి తీసి పెంచుకున్న చరిత్ర మనందరికీ తెలుసు. మీ అందరికీ నేను చెప్పేటువంటి భావం ఏంటంటే, ఈ దినాన్ని మోషేకు కనిన తల్లి, పెంచిన తల్లి. కనిన తల్లి ఎవరు? ఒకే వేదు, అమరాములకు పుట్టాడు. పెంచిన తల్లి ఫరో కుమార్తె. ఈ విధంగా మోషే పెరిగాడు. పెరిగినటువంటి మోషే ఇప్పుడు అతని యొక్క జీవితంలో తాను పెరిగినటువంటి దేశం, తల్లి ఒడిలో నుంచి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కుమార్తె ఒడిలోనికి వచ్చి ఆ ఒడిలో పెరిగినటువంటి సకల విద్యలు నేర్చుకుని అష్టైశ్వర్యాలు కలిగినటువంటి మోషే అట్టి ఆశాభావాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని విడిచి అతడు బయటికి వచ్చినటువంటి సత్యాన్ని మనందరం ఎరిగిన వారమై ఉన్నాం. వాక్యాన్ని గమనించినట్లయితే మనందరికీ కూడా మోషేకు 2 తల్లిలు మనం చూస్తున్నాం. తల్లి అనగా సంఘము. మనం కూడా క్రైస్తవ సంఘములో సభ్యులుగా ఉన్నాం. సంఘములో మోషే అనగా మనము కూడా తల్లి సంఘము. మనందరికి మరొక తల్లి ఉన్నది. ఆ తల్లి ఏంటంటే యెరూషలేము అనేటువంటి తల్లి. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి చక్కటి మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనందరికీ కూడా ఒక తల్లి ఉన్నది. ఆ తల్లిని మనందరం కూడా ఆ తల్లి యొక్క స్థితిలో ఒడిలోనికి చేరటానికి ఈ లోకంలో మనందరం సజీవులుగా ఉండగానే సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. భూ సంబంధమైనటువంటి సంఘము, పరసంబంధమైనటువంటి యెరూషలేము అనేటువంటి సంఘము. భూలోకములో కూడా యెరూషలేము ఉన్నది. ఆ యెరూషలేము అనగా సంఘము. మనమందరము కూడా సంఘములో విశ్వాసులము. పైనున్న యెరూషలేము కూడా సంఘమే. ఆ సంఘమునకు పేరేమి పెట్టాడంటే పౌలు భక్తుడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అందుచేత మనందరికీ కూడా తల్లి ఉన్నది, కనిన తల్లి. బహుశా భారతదేశంలో ఉండవచ్చు, ఇండియా దేశంలో ఉండవచ్చు, ఆంధ్రప్రదేశంలో ఉండవచ్చు, ఇక్కడ అనేక కుటుంబాల్లో తల్లి ఉండవచ్చు. కానీ మోషేకు తల్లి ఉన్నది, పెంచిన తల్లి ఉన్నది, కనిన తల్లి ఉన్నది, అష్టైశ్వర్యాలు ఇచ్చినటువంటి రాజకుమార్తె అనే తల్లి ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ మోషే అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అది పౌలు భక్తుడు చక్కటి మాట చెప్పాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విసర్జించి దేవుడు తానుకు కలగబోయేటువంటి ఉన్నతమైన స్థితిని ఇవ్వటానికి ఏర్పాటు చేయబడిన మోషే. హెబ్రీ 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నిందు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట ఏ మేలని ఎంచి ఫరో కుమార్తె అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు మహా బహుమానమునందు దృష్టి ఉంచాను. ఎందుకంటే మోషే ఎందుకు ఐశ్వర్యాన్ని, అంతస్తును విడిచిపెట్టి వచ్చాడంటే, రేపు యెరూషలేము పరలోకంలో ఉన్న తల్లి, అది మనకు స్వాస్థ్యమై ఉన్నది. ఇండియా దేశము నుండి విడిచి వచ్చినటువంటి మనం ప్రపంచ దేశమునకు ఉన్నతమైనటువంటి దేశములో నివసించుచున్నటువంటి మనం అష్టైశ్వర్యాలు కలిగి జీవించుచున్నటువంటి మనము పరసంబంధమైనటువంటి యెరూషలేము అనే తల్లి అనే స్వాస్థ్యాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని మనము భూలోకములో సజీవులుగా ఉండగానే మనం సంపాదించుకున్నప్పుడు మనము నిజమైనటువంటి ధన్యులమని దేవుని సేవకుడుగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుచేత ప్రభునందు ప్రియులారా, మోషే తల్లివాడు దైవజనుడు. ఇందాక అయ్యగారు చెప్పారు దైవజనుడు దేవదాస్ అయ్య గారి గురించి. ఆ భక్తుడు బాల్యము నుండి కూడా, చిన్ననాటి నుండి 12వ సంవత్సర కాలము నుండి దేవుని పరిచర్య చేయటం, దేవునితో మాట్లాడటం.
ఆయన యొక్క బోధల్లో ప్రధానమైనటువంటి బోధ, మొట్టమొదటి బోధ, దేవుడు కనబడును, దేవుడు మాట్లాడు. సాధు సుందర్ సింగ్ నేను దేవుని చూచితినని సాక్ష్యం చెప్పాడు. దైవజనుడు దేవదాసయ్య గారు నేను ప్రభును చూచితిని, ప్రభు నాతో మాట్లాడెను, మీతో కూడా ప్రభు మాట్లాడతారు, మీరు ప్రభును చూస్తారు అని చెప్పారు. అటు అనుభవం కావాలంటే మనము ఈ లోక సంబంధమైన స్నేహమును విడిచి పైనున్న వాటి అందే పౌలు చెప్పబడినట్లు మనము లక్ష్యం ఉంచాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క గ్రంథంలో తల్లి ఒడిలో నుంచి మోషే జమ్ము పెట్టెలోనికి వచ్చాడు. మోషే అంతస్తు 5 భాగాలు. ఈ 5 అంతస్తులు కూడా మనం కలిగి ఉండాలి. తల్లి ఒడిలో బ్రతికినంత కాలము 3 నెలలు బ్రతకొచ్చు, 40 సంవత్సరాలు ఫరో తల్లి ఒడిలో బ్రతకొచ్చు. కానీ తల్లి ఒడిలో నుంచి ముందు జమ్ము పెట్టెలోకి వచ్చాడు. జమ్ము పెట్టు అనగా తగ్గింపుకు సాదృశ్యం. తల్లి అనే క్రైస్తవ సంఘములో విశ్వాసులుగా రక్షించబడి బాప్తీసం పొంది పాదశుద్ధి పొంది సంస్కారపు విందు తీసుకునేటువంటి మనమందరం కూడా తగ్గింపు జీవితాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. అబ్రహాము దేవునికి ఏది చెప్పినా కూడా తగ్గింపు కలిగి జీవించాడు, వినయం చూపించాడు, విధేయత చూపించాడు. అబ్రహాము దేవునికి విధేయుడైతే తన కుమారుడు ఇస్సాకు అబ్రహాముకు విధేయుడు. మనం కూడా విధేయత కలిగిన వారముగా దైవ సన్నిధిలో మనం సాగిపోవాలని దేవుని సేవకుడిగా మీకు మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అబ్రహాం యొక్క జీవితము మరొకసారి మనం ఆలోచించినట్లయితే అతడు ఐగుప్తు నుండి ప్రయాణం చేసి ఇత్రో అనేటువంటి తన మేనమామ దగ్గరకు రాకముందు ఒక బావి దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. తన జీవితం అక్కడి నుంచి మార్పు చెందింది. ఆ ఊరిలో అనేకమైన బావులు ఉన్నాయి. బావి దగ్గరకు వచ్చిన వాడు ప్రయాణం చేసి వచ్చాడు, అలసి వచ్చాడని మనం అనుకోవచ్చు. సహజంగా అలసి వచ్చి ప్రయాణం చేసి వచ్చినటువంటి నీళ్లు త్రాగి దాహం తీర్చుకుని వెళ్ళిపోవాలి. కానీ అతడు బావి దగ్గర ఉండి ఇత్రో యొక్క కుమార్తెలు అక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క కుమార్తెలకు గొర్రెలకు దాహం తీర్చినట్లు పూసినట్లు బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. వారు ఆ గొర్రెలను తీసుకుని తండ్రి దగ్గరికి ఇత్రో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇత్రో అడుగుచున్నాడు, ఆ వ్యక్తిని మీరు ఎక్కడ విడిచిపెట్టి వచ్చారు? ఆ వ్యక్తి ఎక్కడ? మోషే ఎక్కడ? దేవుడు కూడా ఈ దినాన్ని మనల్ని కూడా అడగొచ్చు, ఆ వ్యక్తి ఎక్కడ? ఈ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధంగా ఆచరించవలను, నీ దేవుడు యెహోవా మందిరమునకు వెళ్ళవలెను, దాన్ని ఆచరించవలెను. ఇశ్రాయేలు కాలం నుండి కట్టడ దేవుడు అనుగ్రహించినటువంటి నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనము ఆచరించవలసినటువంటి బద్దులమై ఉన్నాం. అందుచేత మోషేను ఇత్రో అడుగుచున్నట్లు, ఇత్రో అనగా ఎవరంటే యాజకుడు. మన యాజకుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆనాడు ఇత్రో అడుగుచున్నాడు, ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రశ్నిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మందికి దేవుడు స్వస్థత మార్గ మధ్యంలో ఇచ్చాడు. తిరిగి ఎంతమంది వచ్చారు చెప్పండి? వచ్చిన వాడిని అడిగాడా, రాని వాడిని అడిగారా? మన ఇంటికి వచ్చిన వాళ్ళని మనం పలకరిస్తాం, ప్రేమిస్తాం, ఆదరిస్తాం, నీళ్ళు ఇస్తాం, భోజనం పెడతాం. కానీ యేసు ప్రభు వచ్చిన వాడిని అడగలేదు. ఎవరిని అడిగాడు? ఆ 90 ఎక్కడ? ఎక్కడనే పదము ఎక్కడ ప్రారంభమైందంటే సృష్టి ఆరంభములో ఏదేను తోటలో దేవుడు ఆది దంపతులను ఈదిచ్చాడు. ఆదామా నీవు ఎక్కడున్నావు? ఈ కేక సర్వలోకంలో నేటి వరకు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి బిడ్డను ప్రశ్నిస్తూ ఉన్నది. మోషేను గురించి ఆత్మీయంగా యాజకుడైనటువంటి ఇత్రో అడుగుచున్నాడు తన కుమార్తెలతో. 1 మోషే చేసిన సహకారమును బట్టి అడుగుచున్నాడు. 2 మోషే ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు? బావి దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. బావిలో ఏముంటాయి? బావి లోపల ఏముంటాయి? అదేంటండి అలాగడుగుతున్నారు, మాకు తెలియదా ఏంటి? మేము కూడా ఆంధ్రలోనే బావిలో నీళ్లు తాగి వచ్చాం కదా అని మీరు అనుకోవచ్చు.
నేను కూడా బావిలో నీళ్ళు తాగిన వాడినే, మీరు తాగారు. బావిలో నీళ్ళు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రత్యేకంగా ఈ గ్రంథంలో బావిని గురించి ఎందుకు రాశాడు? బావిలో ఉన్నటువంటి నీరు దేనికి సాదృశ్యము? బావి దగ్గర ఎందుకు మోషే నిలబడ్డాడు? బావి దగ్గర అనుభవాలేంటి? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేయటానికి ఎలియాజరు ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు? బావి దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. మోషే కూడా ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు చెప్పండి? బావి దగ్గర ఆగిపోయాడు. ఎప్పుడు ఎన్నడూ చూడని ప్రాంతము బావి దగ్గర ఆగి బావి దగ్గర తన జీవితాన్ని మార్పు చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు బావి దగ్గరకు ఒక ఆమె వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. యేసు ప్రభు ఆమె వస్తుందని ఎరిగిన వాడై ఉండి ఆయన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులను భోజనమునకు పంపాడు. ఒక వ్యక్తికి భోజనం తీసుకురావడానికి ఎంతమంది వెళ్ళాలి చెప్పాలి? ఒక వ్యక్తి సరిపోతారు. ఇక్కడ భోంచేయటానికి ఎంతమంది ఉన్నారు బావి దగ్గర? ప్రభు అక్కడే ఉన్నాడు. తేవటానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. అంటే ప్రభు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బావి దగ్గర ప్రభు యొక్క ఆహారం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితమును మార్చుటే ప్రభు యొక్క ఉద్దేశం. సమరయ స్త్రీకి ఏం దొరికిందంటే బావి దగ్గర రక్షణ దొరికిందా లేదండి? దొరికింది. ప్రభు ప్రశ్నించారు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. ఆయన ప్రభు అన్నాడు, అమ్మా నీ ఊరిలోనికి వెళ్ళి నీ యజమానుని పిలుచుకు రమ్మన్నాడు. ఆమె ఏమంది? అయ్యా నాకు యజమానుడు లేడు. ఉన్నాడా లేడా చెప్పాలి? లేడు. కానీ ప్రభు 5,000 చేయించారు కాంగ్రెస్ లేగా. ఎన్ని వేలు చేయించారు అంటే మహాభారతంలో కూడా 5,000 ఉన్నాయి కదా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వివాహం కాకపోయినా, భర్తలు కాకపోయినా శారీరకంగా ఆమెకు 5 ఉన్నారు. అందుచేత ప్రభు ఆ వ్యక్తిని మార్చి సమరయ గ్రామానికి రక్షణ ఇవ్వటానికి, ది ప్లాన్ ఆఫ్ ది సాల్వేషన్, ఆ గ్రామానికి రక్షణ ఇవ్వటానికి ప్రభు బావి దగ్గర కూర్చున్నారు. బావిలో ఏమున్నాయంటే నీరు ఉన్నది. నీరు అనగా అర్థం ఏంటంటే వాక్యము. క్రైస్తవ సంఘమునకు కావలసినది ఏంటంటే వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించాను. భక్తుడు పాడుతూ అన్నాడు, దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పాల వంటిది, తేనె వంటిది వాక్యము. అంటే ఇప్పుడు సమరయ స్త్రీకి రక్షణ ఇచ్చినటువంటి వాక్యమై ఉన్న క్రీస్తు అక్కడ సాక్షాత్తంగా నిలిచి ఉన్నాడు. బహుశా ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు. బహుశా ఐగుప్తు నుండి ప్రయాణం చేసి వచ్చినటువంటి మోషేకు కూడా బావి దగ్గర ఉన్నాడు, కానీ బావి దగ్గర ఉన్నటువంటి నీరు వాక్యమై ఉన్న సంగతి ఆయనకు తెలియకపోవచ్చు. బావి దగ్గర ఏం దొరికిందంటే మోషేకు 3 అనుభవాలు దొరికాయి. సమరయ స్త్రీకేమో రక్షణ దొరికింది. మోషేకి ఏం దొరికింది? అమెరికా వచ్చారు కదా మీ అంతాను, తెలుగు మర్చిపోయినట్టున్నారు. నాకేం ఇంగ్లీష్ రాదు, మీకు తెలుగు రాదు. రైట్, బాగుంది. సమరయ స్త్రీకి రక్షణ దొరికింది. ఓకే, రైట్, బాగుంది. పాపం నుండి విమోచించబడింది, రక్షించబడింది, సంతోషం. ఆ గ్రామానికి రక్షణ వచ్చింది. మోషేకి ఏమి దొరికిందంటే అక్కడ తోడు దొరికింది. ఏం దొరికింది? బావి దగ్గర ఏం దొరికింది మోషేకు? ఇతరు ఎప్పుడైతే చెప్పాడో వారిని భోజనమునకు పిలువనంపుడి,
వెళ్ళి తీసుకొచ్చినప్పుడు తన జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి షిపోరాను మోషేకి ఇచ్చి ఏం చేశాడు? వివాహము చేశాడు. దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, తోడు దొరికింది, నీడ దొరికింది, ఇంకేం దొరికింది చెప్పాలి. మనం పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనకేమేమి దొరుకుతాయి? పాస్టర్ గారు పెళ్లి చేసేటప్పుడు భార్య దొరికిన వానికి, మా పాస్టర్ గారు అన్నారు, భార్య దొరికిన వానికి మీకు దొరికాను అన్నాడు. ఏమన్నాడు? నాకు చేసిన పెళ్లి పాస్టర్ గారు అన్నారు, భార్య దొరికిన వానికి, చెప్పండి బైబిల్ ఏముంది? భార్య దొరికిన వానికి మేలు, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు యొక్క దానం. మా పాస్టర్ గారు నాకు బోధిస్తూ అన్నారు, భార్య దొరికిన వానికి మేలు కాదురా బాబు, మీకు దొరికాను అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి. దేవుని ప్రియుల సంఘమా గమనించాలంటే, మోషేకు అక్కడ 3 అనుభవములు మనం దొరికినట్లు మనం చూస్తున్నాం. అదేంటంటే, 1 అతనికి తోడు దొరికింది, 2 నీడ దొరికింది, 3 ఆహారం దొరికింది. ఎందుకంటే తనకి ఎవరు లేరు. తల్లి ఉంది, ఐగుప్తులో కనిన తల్లి ఉంది, ఐగుప్తులో పెంచినటువంటి రాజు పుత్రిక ఉన్నది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, గౌరవం ఉంది, ఘనత ఉంది, సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ పైన ఉన్నటువంటి యెరూషలేము అనే తల్లిని గురించి, ఈ భూ సంబంధమైన తల్లిలను విడిచి వచ్చాడు. మనం కనిన తల్లి మనకున్నది. నా తల్లి అయితే వెళ్ళిపోయింది. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నవాడిని, మా అమ్మ చాలా భక్తి గలదే, మా అమ్మ యేసుప్రభు త్వరగా వచ్చేస్తాడని పాస్టర్ గారు అందరూ చెప్తున్నారు, వచ్చేస్తాడు అంతలే ఇంటిలో రక్షణ పొందటం. మా అమ్మ వెళ్ళిపోయిన యేసుప్రభు వచ్చినప్పుడు, మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు, మా తల్లి వెళ్ళిపోతుంటే మా తల్లి చెంగు పట్టుకుని నేను కూడా పరలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా అమ్మ వెళ్ళిపోయింది, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళకూడదో తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మనందరం కూడా క్రీస్తును నమ్మటం ఒకటి, బాప్టిజం పొందటం ఒకటి, సంస్కారపు విందు తీసుకుంటాం ఒకటి, పాదశుద్ధి పొందటం ఒకటి. కానీ మనము నిజమైనటువంటి రక్షణ పొంది ఉన్నాం. రక్షణ అనేది ప్రతిదినము అనుదినము మనము ఈ లోకములో ఉన్నంత వరకు మనము రక్షించబడుతూనే ఉండాలి. చాలామంది చెప్పే మాట ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ. నమ్మాం, ఓకే, నమ్మాం, మనం రక్షించబడ్డామని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యంలో మీకు ఒక మాట నేను తెలియచేసి నేను ముగిస్తాను ప్రియులరా. ఆ మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి యోబు గ్రంథం తీయండమ్మా. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5-6 వచనాలు. ఎవరైనా తెలుగులో చదవగలిగినా పర్లేదు, ఇంగ్లీష్లో చదివినా పర్లేదు. యోబు గ్రంథం. అయ్యా, కావున చాలండి. చూడండి, వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యోబు భక్తుడు చెప్పుచున్న మాట ఏంటంటే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాట పలికిన తరువాత. అంటే ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? ఎవరు పశ్చాత్తాపం పడతారు? తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పడతాడా? పాపం చేసిన వాడు పశ్చాత్తాపం పడతాడా? అన్నీ భక్తియుక్తంగా ఉన్నవారు పశ్చాత్తాపం పడతారా? ఎవరు పశ్చాత్తాపం పడతారు? యోబు పాపం చేశాడా? ఎస్ ఆర్ నో చెప్పాలి. చేశాడా చేయలేదా?
చేశాడా చేయలేదా? మాట్లాడవద్దు, చెయ్యొద్దండి. చేసావా? యోబు పాపం చేశాడు అన్నవారు చెయ్యొద్దండి, చేతులుంటే ఎత్తండి పర్లేదు. చేయలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. పోనీ 7 ఎత్తారు, ఉన్నవాళ్ళకి ఎస్ లేదు, నో లేదు అన్నమాట. రైట్, పర్లేదు అంటే నా జనాంగం మాట్లాడలో. నేను కూడా మా అమ్మతోటి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నవాడు. నేను ఇప్పుడు వెళ్తాను వెళ్ళదో తెలియదు నాకు కూడా. ప్రియులైన వాక్యాన్ని గమనించినట్లయితే యోబు పశ్చాత్తాపపడుతున్నాడు. కానీ ప్రపంచ దేశంలో అందరినీ పాపంలో పడేసేది ఎవరు చెప్పండి? సాతానుడు. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి యోబుని గురించి ఏం చేశాడు? సర్టిఫికేట్ ఇచ్చి వచ్చాడు. ఏమని ఇచ్చి వచ్చాడు? యోబు లాంటి భక్తుడు భూలోకం మంది ఎవరునూ లేడన్నాడు. ఇప్పుడు నేనేదన్నా పలానా వారు చాలా మంచోడని చెప్పొచ్చు, ఆయన మెప్పించడానికో సంతోషపరచడానికో. సాతాను చెప్పిందంటే చాలా గొప్ప సంగతి. కానీ వాక్యంలో మనం చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా ఈ మాట సర్వక్రైస్తవ ప్రపంచానికి రాశాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఓ మంచి మాట చెప్పాడు. ఆ మాటను మనం చదువుకున్నట్లయితే యోబు ఎందుకు పశ్చాత్తాపపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతును అనుకుని తగిన వాడెవడు? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. బైబిల్లో చాలా అరుదు క్వశ్చన్ మార్క్. అంటే మన బాప్తిసం పొంది మన విశ్వాసం ఏంటంటే మేము రక్షించబడ్డాం, ప్రభు వచ్చినప్పుడు మేము ప్రభు దగ్గరికి వెళతాం అని నమ్ముచున్నాం. కానీ ప్రతి క్రైస్తవుడు తల్లి ఒడిలో నుంచి పైన ఉన్నటువంటి తల్లి అని యెరూషలేము ఒడిలోకి చేర్చబడాలంటే అనుదినము మనము రక్షించబడాలి. దేవుని సంఘంలో 2 భక్తులు వచ్చారు. ఎవరు వాళ్ళు? సుంకరి, పరిసేయుడు. 2 సంఘమే కదా, 2 భక్తులే. సుంకరు ఏమన్నా తప్పు చేశాడా? పరిసేయుడు ఏం తప్పు చేశాడు? 2 తప్పు చేయలేదు. కానీ సుంకరు ఏం చేస్తున్నాడంటే, దేవా నేను పాపిని అంటే రక్షించబడలేదా? సుంకరు రక్షించబడలేదా? రక్షించబడ్డాడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, బాప్టిజం పొందాడు, సంస్కారం ఇందులో పాల్గొంటున్నాడు. కానీ అనుదినము ప్రతిదినము యోబు వలె పశ్చాత్తాపడునట్లు జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినట్లు ఎవడైనను లోకములో పాపము చేయకుండా ఉండదగిన వాడు ఉన్నాడు అన్నట్లు అటు సత్యాన్ని మనము గైకొని ప్రతిదినము అనుదినము మనము రక్షించబడుతూనే ఉండాలి. మొదటి విధేయత, జమ్ము పెట్టి అనగా విధేయతకు సాదృశ్యం. ప్రతి క్రైస్తవ జీవితంలో మొట్టమొదట మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగిన వారమై ఉండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడినట్లు మనము శుద్ధి చేసుకోవాలి. శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి మనం చేసుకోవాలి. చేసుకుంటున్నామా లేదా? మీరు అందరూ ఉతికిన బట్టలు వేసుకొచ్చారా లేదా అన్నారనుకోండి, ఎవరన్నా ఏమంటారు? మీరు ఉతికిని వేసుకొచ్చామండి. స్నానం చేసి వచ్చారా? చేసి వచ్చామండి. పౌడర్ రాసుకొచ్చారా? రాసుకొచ్చామండి. కానీ అక్కడ ఓ మాట అన్నాడు చూడండి, పౌలు భక్తుడు ఓ మంచి మాట చెప్పాడు. 2 కొరింథీ 7 మొదటి వచనం. ఎస్, ఎలా చేసుకోవాలంట? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన వాగ్దానం ఉంది. కానీ దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రం చేసుకోవాలి. నేను మీకు అంత ఇక్కడ వేసవి కాలం ఉండదు, కానీ మన ప్రాంతాల్లో బాగా వేసవి కాలం ఉంటుంది, బాగా చెమట పడుతూ ఉంటుంది. నేను ఉదయాన్నే ప్రేయర్కి ప్రారంభమైనప్పుడు తెల్లగా బయలుదేరుతాను, సాయంకాలం వచ్చేటప్పటికి ఎర్రగా వచ్చేస్తాను.
అంటే నేను ఇరిపోవటం కాదు, నేను వేసుకున్న వస్త్రాలు ఏమైపోతాయి, మట్టి మురుకుతోటి రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం బట్టి ఆ విధంగా తయారవుతుంది. అంచేత వచ్చినట్టు ఏం చేస్తాను, నేను స్నానము చేస్తాను. ప్రతిదినము మనము ఉదయం లేచినప్పుడు స్నానం చేస్తాం, పండుకునేటప్పుడు స్నానం చేస్తాం, కానీ మన ఆత్మను శుద్ధి చేసుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ 2 పరిశుద్ధతోనూ సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్తమును ఏం చేయాలి చెప్పండి, పవిత్రగా చేసుకోవాలి. శరీర శుద్ధి ఎంత అవసరమో, వస్త్ర శుద్ధి ఎంత అవసరమో, మన ఆత్మకు కూడా శుద్ధి అవసరం. శరీరం వెళ్తుందా, వస్త్రం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా? పైన ఉన్న యెరూషలేము తల్లి ఒడిలోకి చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? రైట్. నేను మంచోడినా చెడ్డోడినా? మంచోడినే. శరీరం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా, వస్త్రాలు వెళ్తాయా? శరీరాలు శుద్ధి చేసుకుంటున్నాం, వస్త్రములు శుద్ధి చేసుకుంటున్నాం. మరి దేన్ని శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు? మరి మనం అనుకున్నది మన మనస్సాక్షి ఏం చెప్తుందంటే, మేము 1992లో బాప్తిసం పొందాం, ఇక మాకు మరల ఏం అక్కర్లేదు, ఆత్మశుద్ధి అక్కర్లేదు. అనుదినము ప్రతిదినము మనము, అందుకే మోషే ఐశ్వర్యం ఉన్నను, తల్లి ఉన్నను, పెంచిన తల్లి ఉన్నను, వాటన్నిటిని విడిచి రేపు కలగబో మహా ఉన్నతమైన బహుమానము కొరకు మోషే వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ సంఘమా, గమనించాలని నేను ముగిస్తూ ఉన్నాను. వాక్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి 2 మాటలు మీకు తెలియచేస్తాను. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ బావి దగ్గర వాక్యము దొరికింది. వాక్యం అనగా ప్రభు దగ్గరకు వచ్చాడు. తనకు ఏమీ లేని స్థలంలో ఎక్కడికి వచ్చాడంటే బావి అనే నీరు అనే వాక్యం దగ్గరకు వచ్చాడు. ఎలియాజరుకు మేలు కలిగింది, సమరయ స్త్రీకు మేలు కలిగింది, మోషేకు మేలు కలిగింది. బావిలో ఉన్న నీరు వాక్యమై ఉన్నది. వాక్యం అనగా క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే మనకు ఈ లోకంలో సమస్త మేలులు ఆశీర్వాదములు దొరుకుతాయని మీకు మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఎన్ని నేరాలు చేశారంట? 2 నేరములు. జీవజలములైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలం ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవదాసయ్య గారు అన్నారు, జలము బలమై ఉన్నదని మనం చేస్తూ ఉన్నాను. దేవుని ప్రియ సంగమా, నేను ముగిస్తూ ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. అతడుకు తోడు దొరికింది, ఆహారం దొరికింది, నీడ దొరికింది. తరువాత అతడు ఈ లోకము నుండి ప్రయాణం చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీ అందరిని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. నేను వెయ్యాలని మనసలేదు, కానీ ఇక్కడ వెయ్యాలని ఆశ కలుగుతూ ఉన్నది. అదేంటంటే, మోషే చనిపోయాడా బ్రతికాడా? చనిపోయాడు. రైట్. నా పార్టీ అందరూ చేయొద్దండి. చనిపోయాడు అన్నవారు అందరూ చనిపోయాడు. బ్రతుకున్నవాడు అన్నవారు చేయొద్దండి. ఇది బైబిల్ యొక్క మర్మం ఏంటంటే, మోషే చనిపోయాడా బ్రతికాడా? బైబిల్ గ్రంథంలో మంచి మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషేను గురించి ఇశ్రాయేలీయుల యొక్క భ్రమ అక్కడ వ్రాయబడి ఉంది. మోషే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో 6వ వచనం. మోయాబు దేశం లోయలో అతడు పాతి పెట్టబడిన అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. చాలండి. అహరోను ముందు చనిపోయాడా, మోషే ముందు చనిపోయాడా?
అహరోను సమాధి ఎవరైనా చూసారా? ఇశ్రాయేల్ దేశం వెళ్ళి ఈజిప్టులో సినాయి కొండ ప్రక్కన ఉన్నది అహరోను సమాధి. నేను చూశాను, గత సంవత్సరం నేను వెళ్ళాను, చూసి వచ్చాను. అహరోను యాజకుడు మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడు. అసలు ఇశ్రాయేలుకు దేవుడు ఎవరు? ప్రశ్నించకూడదేమో. ఇశ్రాయేలుకి దేవుడు ఎవరు? మనకు దేవుడు ఎవరు? కానీ వాస్తవానికి అయితే ఇశ్రాయేలుకి దేవుడు ఎవరంటే మోషే. దేవుడు ఎవరో మోషే ఇశ్రాయేలీయులకు తెలీదు. భోజనం కావాలితే ఎవరిని అడిగారు? నీరు కావాలితే ఎవరిని అడిగారు? ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది ఎవరిని అడిగారు? కానీ ఇశ్రాయేలీయులు చచ్చిపోయారా బతికారా? ఇశ్రాయేలీయులు చంపబడ్డారా, చనిపోయారా? అంటే ఒక సహోదరు మంచి ప్రార్థన చేశారు, ఇశ్రాయేలీయులు మన్నాను భుజించి వారు చనిపోయి అన్నారు. ఇశ్రాయేలీయులు చనిపోయారా, చంపబడ్డారా? ఎందుకు చంపాడు? ఎవరు చంపారు? వారు ఆశించిన దానిని దేవుడు వారికి ఇచ్చాడు, కానీ ఆశించిన దానిని తింటూ ఉండగా దానిని మృంగకుండానే దేవుడు ఏం చేశాడంటే వారిని హతమార్చాడు. దేవుడు ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. దేవుని ప్రియులారా గమనించాలి. మనమందరికీ తెలిసింది ఒక్కటి ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో, కానీ దేవుడు లోకమును ఎంతో శిక్షిస్తాడు కూడా. ఇది తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్తాం. ప్రేమిస్తున్నాడు అనుకుంటేనే ఇక్కడే ఉంటాం, మనం అక్కడికి వెళ్ళాం. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత గద్దిస్తాడు కూడా. ఈ విషయాన్ని అందరూ కూడా నేర్చుకోవాల్సిన వారమే. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మోషే దేహం ఎందుకు కనబడలేదంటే, అసలే కీర్తన గ్రంథంలోకి ఒకసారి రండి ఎవరైనా. 78:15 వచనం. అది మనకి ఎంత సమృద్ధిగా ఉన్నా మనకి దేవునికి విరోధంగా ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిచి వచ్చారు, కానీ వారు తరచుగా ఎక్కడికి వెళ్ళిపోయేవారు చెప్పండి? చెప్పాలి. బాగా చెప్పారు అయ్యగారు. ఎవరు? వారు వచ్చేసారు. అక్కడ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉండవు, మమ్మల్ని తీసుకెళ్ళిపో అన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయేవారు వాళ్ళు? అందుకే వారు కానాను చేరలేదు, అందుకే మధ్యం చనిపోయారు. వారు హృదయములు ఎప్పుడు దోసకాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, మాంసం ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి వాళ్ళకి. ఒక దినాన్నయ్యా నోరు చప్పడిపోతుంది, ఆ మన్నా తినలేకపోతున్నాం, తీగా ఉంటుంది, అది కాస్తంత మాంసం తినాలి ఆశపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇచ్చాడో ఇవ్వలేదా? తిన్నారా, తినలేదా? తిన్నారా? అదేంటండి అయ్యగారు మీరు అంత దూరం నుంచి వచ్చి ఇలాగంటున్నారు అనుకుంటున్నారా? ఇది వాస్తవం. వాక్యము సత్యం. వాక్యం ఈ 78వ అధ్యాయంలోనే ఆ మాట వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు ఎందుకు చనిపోయారు కారణం అక్కడే ఉంది. ఆ అధ్యాయంలో దేవా కాదమ్మా 29 చదవండి అమ్మా. 29. రైట్. పూరేళ్ళు కావాలన్నారు, మాంసం కావాలన్నారు, మాంసం ఇచ్చాడు, ఏపుకున్నారు, నోట్లు ఎట్టుకున్నారు. రైట్. చదవండి అయ్యా. చాలు. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ మాంసం ముక్కలు బాగా తింటున్నారు. పెట్టుకున్న దాన్ని మింగేస్తారా, పై దవడ కింద దవడ పెట్టి నవ్వులుతారా?
చెప్పండి, పర్లేదు, ఫ్రీగా మాట్లాడుకుందాం 2 నిమిషాలు. నేను వెళ్ళిపోతానులే బుధవారం మళ్ళీ రాని ఇక్కడికి. రైట్. ఇప్పుడు అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా బర్గర్లోను శాండ్విచ్లో అవి పెట్టేస్తున్నారు, మధ్య నోటి పెట్టేసి ఇస్తున్నారు. రైట్. మేము కూడా తింటున్నాం ఈ మధ్య. ప్రియులరా, దాన్ని మనం మింగేస్తామా లేకపోతే నవ్వులుతామా? అంటే పైన దంతం కింద ఉన్న దంతం కలిస్తే ఏమవుతుంది? అది ఓటు వస్తుంది, అందులోంచి రుచి వస్తుంది. ఆ రుచి నాలుకకి తగిలినప్పుడు ఓహో ఇది ఇలాగూ ఉంటుందని మనకి మెమరీకి అర్థమవుతుంది. ఇప్పుడు వారు నవ్వులారా నవ్వలేదా? చెప్పాలి. నవ్వలేరు. మింగారా మింగలేదా? మింగితే తృప్తా, నవ్వులతో తృప్తా? అయ్యో చెప్పండి, పర్లేదు. మనమంతా డైలీ చేసే పని అదే కదా, రొటేషన్ వర్క్ ఎవ్రీడే. ఉదయం నుంచి సాయంకాలం పండుగ వరకు మన పని అదే కదా. ఇంకేమైనా పని ఉందంటారా? ఇప్పుడు తప్పులేదు, తినటం తప్పులేదు, కొనుక్కోవటం తప్పులేదు, వండుకోవటం తప్పులేదు. ఇప్పుడు తిన్నదాన్ని నవ్వటం ఒక రకమైతే, తినటం నోట్లో పెట్టడం ఒకటైతే, నవ్వటం ఒకటైతే, దాన్ని మిరింగితేనే మనకేమో చెప్తండి తృప్తి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని వండుకున్నారు, నోట్లో పెట్టుకున్నారు, దాన్ని నవ్వలేరు, కానీ దానిని తినలేదు. తినకుండానే దేవుడు వారిని ఏం చేశాడంటే చంపివేశాడు. అదే వాక్యంలో కీర్తనకారుడు రాశాడేమనంటే, వారు ఆశించిన ఆశ తీరక మునిపే ఆహారం ఇంకను వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించారు. బలిసిన వారంటే కాస్తంత, దాన్ని మన తెలుగు భాషలో కొవ్వు పట్టిన వారు అంటారు. అంతే కదా. గొమ్మని కోపం వచ్చింది అనుకో, ఏమి ఎక్కువైందంటారు? రైట్. తెలుగువారు ఇంకా సమృద్ధిగా ఎక్కడ ఉన్నారు, సంతోషం. రైట్. ఏమి ఎక్కువైందంటారు చెప్పండి? అందుచేత మనకి ఎంత ఉన్నా, మన కనిన తల్లి ఆంధ్రదేశంలో ఉన్నది, పెంచే తల్లి అమెరికాలో ఉన్నది, కానీ అసలైన తల్లి పైనున్న యెరూషలేము. దానిని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనం అనుదినము ప్రతిదినము రక్షించబడాలి. రక్షణ చాలా ప్రధానమైనదని సేవకుడిగా మనం చేస్తూ ప్రశ్న వేశాను కనుక సమాధానం చెప్తాను. మోషే చనిపోయాడా, బ్రతికాడా? ఇశ్రాయేలీయులకు చనిపోయాడు, కానీ మోషే ఆత్మీయంగా ఇంకనూ బ్రతికే ఉన్నాడు. యోధా ఒక పత్రిక రాశాడు, ఒకే అధ్యాయం బైబిల్ గ్రంథంలో యోధా మాత్రం ఒక పత్రిక రాశాడు, ఒకే అధ్యాయం ఉంటుంది. 9వ వచనంలో మాట అన్నాడు. 9వ వచనంలో ప్రధాన దూత అయినటువంటి మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించి దూషించి అమ్మా యెహోవా నిన్ను గద్దించునుగాక అంది. సంతోషం. ఇప్పుడు మన శరీరంలో ఏమేం కలిసి ఉన్నాయంటే, ఒకటి శరీరము, 2 ఆత్మ. రైట్. ఇప్పుడు శరీరం గురించి ఎవరు వచ్చి దెబ్బలాడుతున్నారు? అయ్య బాబాయ్, మీరు ఇంత బాగా చదువుకున్నారు, మీరు ఆన్సర్ చెప్పట్లేదు. దేని గురించి దెబ్బలాడుతున్నారు వాళ్ళు? మోషే యొక్క శరీరం. మనకు శరీరం ఉందంటారా? శరీరం లేకుండా మనం ఎక్కడున్నాం? అంటే మన శరీరం గురించి ఎవరు దెబ్బలాడతారు రేపు? సాతాను దెబ్బలాడతారు. రైట్, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆత్మ శరీరం 2 కలిసి ఉన్నాయి. అందుచేత దేవదూతలు శరీరాన్ని మోసుకెళ్తారు. దేని మోసుకెళ్తారు? ఆత్మను మోసుకెళ్తారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని దగ్గర ప్రధానమైనటువంటి దూతల్లో మికాయేలు, రఫాయేలు, గాబ్రియేలు, వీరందరూ కూడా ప్రధానమైనటువంటి దూతలు. ఇందులో ఒక దూత ప్రశ్నిస్తుంది
సాతానుతో వాదం వేస్తుంది సాతాను. మోషే దేహాన్ని మీరు మోసుకెళ్ళటానికి వీల్లేదు అంటే, మోషే చనిపోతే దేవదూతలు వచ్చి మోసుకెళ్ళరు. ఎందుకంటే ఆత్మ దేవుని యొద్ద నుంచి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మోసుకెళ్తున్నారంటే ఇశ్రాయేలీలు కనబడుచున్న దేవుడు మోషే. ఒకవేళ మోషే కానాను చేరితే సృష్టికర్తను ఇశ్రాయేలీలు పూజించరు. అందుచేత మోషేను అక్కడ చూపించి, మోషే అదుగో చూడు అదే కానాను దేశం అని చెప్పాడు. ఆ కానాను దేశాన్ని చూపిస్తూ దేవుడు మోషే దేహాన్ని ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళిపోయాడు. బైబిల్లో ఇశ్రాయేలీయులకి ఎలాగని రాశారంటే దాన్ని, అతడు ఏటు లోయలో పాతి పెట్టబడిన. లోయ అనగా అర్థం ఏంటంటే దైవ సన్నిధి. దైవ సన్నిధిలో ఉన్నవారు ఎవరికి కనపడతారంటే దేవుడికే కనపడతారు తప్ప మానవులకు కనపడరు. అంటే మోషే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకములో దైవ సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు మరలా మోషే వస్తాడా భూమి మీదకి రాడా? అయ్యో వస్తాడు. మరి వస్తే బతుకొస్తాడా చనిపోయి వస్తాడా? తల్లిగారు తలగా చూపుతున్నారు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ముగింపు మాటలు చెప్తాను. 5వ వచనంలో, ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించివేయను. కనుక ఎవడను నన్ను వారిని హాని చేయను ఉద్దేశించిన లాగువాడు చంపబడను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడు నీళ్లు రక్తంగా మార్చుటకు నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఎవరిద్దరును? ఎస్, ఏలియా చనిపోయాడా బతుకున్నాడా తెలిగారు? బతికే ఉన్నాడు. అంటే మోషే గారు కూడా ఏమై ఉన్నాడు? బతికే ఉన్నాడు. మరి నా పార్టీ అంతా చనిపోయారు అన్నారు. రైట్, వీళ్ళిద్దరూ భూమి మీదకి వస్తారని దేవుని వాక్యంలో ఉంది. చూడండి ప్రియులారా, చూడండి 11వ వచనం చూడండి. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి సరే రైట్ 9వ వచనం చదవమ్మా. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినముల వారిని వారి శవములను చూచుచు వారి శవముల సమాధిలో పెట్టనియ్యారు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారిని గతి చూసి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకొనుచు, అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిని ప్రవేశించును. కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారి చూచిన వారికి మిగులు భయం కలిగిన. అప్పుడు ఇక్కడికి ఎక్కురండి అని పరలోకం నుండి గొప్ప స్వరముతో వారు చెప్పగా వారు పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసినట్లయితే 7వ వచనం లేక 8వ వచనం, వారి 7వ వచనంలో చూడండి, వారు సాక్ష్యపు చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చి క్రూరము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఒకసారి చంపిన వాళ్ళు మళ్ళీ చంపుతారు ఎవరన్నా? వాడిని అనుందా వారిని అనుందా? వారిని అంటే ఎంతమంది? నీరును రక్తంగా మార్చువాడును, తెగుళ్ళను రప్పించేవాడును, వర్షం కురవకుండా ఆకాశం మూయవాడు అంటే ఏలియా మోషేయుడు. మరలా వీరు గోగు మాగోగు యుద్ధకాలం తర్వాత వారు పరలోకం నుండి వస్తారు. మరలా వారు భూమి మీద చంపబడతారు. ఎందుకంటే పుట్టినవాడు తప్పక మరలా చంపబడాలి. అందుచేత మోషే చాలామంది చనిపోయాడని వాదన, చాలామంది బ్రతికి ఉన్నాడని వాదన. మనందరికీ దేవుని వాక్యమే సాక్ష్యం. అందుచేత మోషే ఆ ఆత్మ సంబంధమైనటువంటి తల్లి యెరూషలేమును పొందుటకు ఇహ సంబంధమైన తల్లిని విడిచాడు. మనం కూడా తల్లి మనకు చాలా అవసరం. తల్లి పెంచి పెద్ద చేసింది, అందుకే ఈ స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోద్ది. నేను ఆశించిన తల్లి విడిచి వెళ్ళిపోయింది, నేను మిగిలిపోయాను. నేను అందుకే
నేను కూడా ఆ తల్లి దగ్గరికి చేరాలంటే ఈ లోక సంబంధమైన దాన్ని విడిచి అనుదినము ప్రతిదినము రక్షించబడుటూ మన ఉన్నతమైన స్థితిని శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి ఎలా చేసుకుంటున్నామో ఆత్మకు కూడా అలాంటి శుద్ధి చేసుకొని ఈ లోకంలో జీవించాలని మనసారా కోరుకుంటూ అటు స్థితిని, అటు ఆత్మీయతను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన గారికి నా ప్రత్యేక వందన మరణాతులు తెలియజేస్తున్నాను. మరణాతయ్య గారు.